ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజకు రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతదేహం చేరుకుంది. ప్రియాంక మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఐజ నుంచి ఎక్స్లాపూర్ గ్రామస్తులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఇక ప్రియాంక మృతదేహంతో గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజకు రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతదేహం చేరుకుంది. ప్రియాంక మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక అనంతరం ఐజ నుంచి ఎక్లాస్పూర్ కు గ్రామస్తులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ప్రియాంక మృతదేహంతో గ్రామస్తులు ర్యాలీ చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, చెప్పండి. కేసరవల్లి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి మెడికో ప్రియాంక కేసులోనైతే నిన్న సాయంత్రము ఇటు ఆ మెడికో ప్రియాంక అయితే మృతి చెందిన ఘటన మనందరం తెలిసిందే. సో ఈ రోజు దానికి సంబంధించిన గాంధీ ఆసుపత్రిలో అయితే ఇటు గద్వాల్ జిల్లాకు సంబంధించిన పోలీసులు, అదేవిధంగా ప్రియాంకకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా గాంధీ ఆసుపత్రిలో ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అనంతరము పూర్తి పర్మిషన్లతో కూడా కుటుంబ సభ్యులకు గాంధీ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు అయితే ప్రియాంక మృతదేహాన్ని అప్పగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఈ రోజు ఉదయం తెలంగాణ నుండి కూడా అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి నుంచి అక్కడ గద్వాల జిల్లా ఎక్స్లాపూర్ అయినటువంటి అక్కడికి కూడా గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. సో కాసేపటి క్రితమే గద్వాల జిల్లాకు ప్రియాంక మృతదేహం అయితే చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గద్వాల జిల్లా ఎక్స్లాపూర్ అంటే ఏదైతే ప్రియాంకకు సంబంధించినటువంటి స్వగ్రామం ఉందో అక్కడికి చేరుకోగానే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ, లేకపోతే ఆవిడకి చాలా పరిచయస్తులు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి గుమిగూడిపోయి మొత్తంగా ఒక ర్యాలీ రూపంలో కూడా నగర శివారు అంటే గద్వాల జిల్లాకు సంబంధించిన నగర శివారు నుండి కూడా తన ఇంటి దగ్గర కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సో దాదాపు ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు, 6 నుండి 7 గంటల వరకు అంటే సుమారు మరో 2 గంటల పాటు కూడా దీనికి సంబంధించి ర్యాలీ రూపంలో కూడా అంత్యక్రియల యాత్ర అయితే నిర్వహించే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో సాయంత్రం 7 తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శ్మశాన వాటికలో మెడికో ప్రియాంకకు సంబంధించిన మృతదేహానికి అయితే అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్నటువంటి ఇద్దరిని ఇటు ఆగస్టు 6వ తారీఖున అంటే ఘటన జరిగినటువంటి కేవలం 3 రోజుల తర్వాతనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రిమాండ్ లో ఉన్నారు. ఇక గాంధీ ఆసుపత్రిలో మాత్రము ఆ మెడికో ప్రియాంకకు సంబంధించిన మృతదేహానికి పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తన తండ్రి ఒక్కసారిగా కూడా చూసి పూర్తిగా కూడా తన కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇటు వాగిడి శ్రీహరే గాని, మంత్రి వాగిడి శ్రీహరే గాని, అదే విధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అక్కడికి చేరుకొని ఇటు ప్రియాంక తండ్రికి కూడా కాస్త ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా వాళ్ళని పరామర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక అంబులెన్స్ లో కూడా ఇటు ప్రియాంకకు సంబంధించిన మృతదేహాన్ని అయితే స్వగ్రామానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ ర్యాలీ జరుగుతుంది. అదే విధంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున కూడా భద్రత కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. సో సుమారు 2 నుండి 3 గంటల ర్యాలీ అనంతరం కూడా ఇటు కుటుంబ సభ్యులు మెడికో ప్రియాంకకు సంబంధించిన మృతదేహానికి అయితే అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రవలి అక్రమ్, మరైతే ప్రియాంకతో పాటు బైక్ మీద ఉన్న ఇంకొకరి పరిస్థితి ఏంటి? అలాగే ఇద్దరు నిందితులు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏ జైల్లో ఉన్నారు? అంటే ఈ ఘటన ఆగస్టు 3వ తారీఖున ఇటు రాజమండ్రిలో జరిగింది కాబట్టి సో ఆ రోజే హిట్ అండ్ రన్ కేసుగా కూడా పోలీసులు భావించారు. పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించినప్పుడు కారు ఏదో ర్యాండమ్ గా ఓవర్ స్పీడ్ తో వచ్చి గుద్దినట్లు ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించలేదు. ఒకే స్కూటీని అంటే ఏదైతే ప్రియాంక, అదే విధంగా ప్రియాంకకు సంబంధించిన సోదరుడు వెళ్తున్నటువంటి స్కూటీని సుమారు 3 సార్లు గుద్దినట్లుగా కూడా పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి గుర్తించారు. సో ఇది ఖచ్చితంగా కూడా మరి కక్షపూరితంగా చేశారా లేకపోతే మధ్యమత్తులో ఏమైనా చేశారా అన్నది కూడా విచారణ ప్రస్తుతానికి కొనసాగుతుంది. సో ఆ ఎక్కువ తీవ్ర గాయాలైనటువంటి ప్రియాంకకి అయితే తలలో తీవ్రమైనటువంటి గాయమైంది. హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించారు. సో అక్కడ పట్టకపోవడంతో సాధారణంగా ఇలాంటి బ్రెయిన్ డెడ్ కి సంబంధించినటువంటి ఏమైనా కేసులు వస్తే సో ఖచ్చితంగా ఇక్కడ పెద్ద పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ కి తరలించారు. సో సుమారు ఆగస్టు 3వ తారీఖు నుండి ఆగస్టు 9 అంటే నిన్నటి వరకు
కూడా ప్రాణాలతో పోరాడినటువంటి ప్రియాంక మెడికోకి అయితే అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ అవన్నీ పూర్తి చేసిన తర్వాత బ్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని కీలక నర్వ్స్ అంటే నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు పూర్తిగా ఎక్కడికక్కడ చితికిపోయినట్లు అధికారులు కూడా చెప్పారు. సో ఆ అధికారులు చెప్పిన వెంటనే కూడా దానికి సంబంధించిన బ్రెయిన్ డెడ్ జరిగిందని పూర్తిగా కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపించింది. ఆ దాదాపు 3 రోజుల పాటు కూడా వెంటిలేటర్ పైన చికిత్స అందించినప్పటికీ కూడా ఆ చికిత్సకి ఇటు ప్రియాంక రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ అయితే అధికారులు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే ఆవిడ చనిపోగానే దానికి సంబంధించిన విచారణ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈ ప్రమాదంలో గాయపడినటువంటి ఇంకొక వ్యక్తి అంటే ప్రియాంకకు సంబంధించిన సోదరు ఎవరైతే ఉన్నారో సోదరుడు కూడా కొన్ని తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఇద్దరిని మాత్రం పోలీసులు ఘటన జరిగిన 3 రోజులకి అంటే వాళ్ళు ఆ ఘటన జరిగిన తర్వాత హిట్ అండ్ రన్ రూపంలో కూడా వాళ్ళు అక్కడ గుద్దేసి సుమారు 3 సార్లు మళ్ళీ అదే స్కూటీని గుద్ది అక్కడ నుండి పరారైపోయారు. సో పరారైపోయినటువంటి 3 రోజులకు పూర్తిగా సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా వాళ్ళ కారు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ప్రతిదీ విచారించిన తర్వాత వాళ్ళు ప్లేస్ తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా విచారణ కూడా జరిపించారు. సో ప్రస్తుతానికి అయితే ఇది కేసు కోర్టు రూపంలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి రిమాండ్ తరలిస్తారు. ఇద్దరు నిందితులను కూడా రిమాండ్ తరలించారు. సో మరికొన్ని రోజుల్లో వాళ్ళని పోలీసులు ఒకసారి కస్టడీకి తీసుకొని పూర్తిగా పెద్ద ఎత్తున కూడా దీని విచారణ కొనసాగించే అవకాశం ఉంది. అదే విధంగా అసలు ఎందుకు ఏమైనా ప్లాన్ ప్రకారం ఈ విధమైనటువంటి ప్రమాదానికి ఒడిగట్టారా అంటే ఈ విధమైనటువంటి దారుణానికి ఒడగట్టారా లేకపోతే ప్రమాదవశాత్తు ఇది జరిగిందా లేకపోతే మధ్య మత్తులు ఏమైనా ఉన్నారా అనేది కూడా అన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సో ఆ రిపోర్ట్స్ కోసం అయితే పోలీసులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. అది వచ్చిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి కఠిన శిక్షలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటు ప్రియాంకకు సంబంధించిన తండ్రి మాత్రము తన కూతురు మరణానికి కారణమైనటువంటి వ్యక్తులపైన చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలంటూ కూడా తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు మరైతే ఈ ఘటనపై మన విజువల్స్ లో చూస్తున్నాం. తోటి మెడికల్ విద్యార్థులు కూడా నిరసన చేపడుతున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి అక్రమ్? సాధారణంగా మనందరికీ తెలుసు ఒక మెడికో రూపంలో కూడా ఆవిడ ట్రైనింగ్ అక్కడ తీసుకుంటుంది. సో ఎంబీబీఎస్ పూర్తి చేసి పూర్తిగా కూడా తీసుకుంటుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇటు దేశానికే కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి తన రాష్ట్రానికే కానీ డాక్టర్ రూపంలో ఎంతో మంది పేద ప్రజలకు ఆవిడ ఆ వైద్యం అందించాలని వాళ్ళందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా ఆరోగ్యపరంగా చూసుకోవాలని భావించినటువంటి ఒక యువతి ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి మరికొన్ని నెలల్లోనే ఆల్రెడీ ఇప్పుడు మెడికల్ ట్రైనింగ్ తీసుకుంటుంది. సో మరికొన్ని నెలల్లో డాక్టర్ ఈ మెడలో స్టెథోస్కోప్ వేసుకోవాల్సినటువంటి యువతి దురదృష్టవశాత్తు ఈ విధంగా జరగడం చాలా ఘోరం అంటూ చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు జరిగింది కూడా ఏదో ఒక ర్యాండమ్ గా అంటే తను ఎలాంటి నేరం చేయకుండా తను ఎలాంటి తప్పులు చేయకుండా తన మానాన తను అటు స్కూటీ పైన వెళ్తుంటే వెనుక నుంచి వచ్చి హిట్ అండ్ రన్ రూపంలో గుద్ది అంత దారుణంగా కారుతో దాడి చేసిన తర్వాత ఈ విధంగా మరణించడం చాలా ఘోరం అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆవిడకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజమండ్రిలో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్సే కానీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వీళ్ళందరూ పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ఘటన ఆగస్టు 3వ తారీఖున జరిగినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎంతో ఫ్యూచర్ ఉండాల్సినటువంటి ఒక అమ్మాయి ఈ విధమైనటువంటి దుస్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు దీనికి కారకులు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారనే దానిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇటు మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున కూడా చర్చలు కూడా మొదలయ్యాయి. సో ఆ నేపథ్యంలోనే 2 రాష్ట్రాల్లో ఎక్కువ సంచలనంగా మారింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మృతదేహం స్వగ్రామం చేరడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆవిడకి సంతాపం తెలిపే క్రమంలో కూడా దీనికి సంబంధించినటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో తనతో చదువుకున్నటువంటి తోటి విద్యార్థులు అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు లెక్చరర్స్ అదేవిధంగా పూర్తి ఫ్యాకల్టీ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. సుమారు 2 గంటల పాటు కూడా ర్యాలీ కొనసాగుతుంది. ర్యాలీ అనంతరం కూడా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితి ఉంది. రావాలి. థాంక్యూ అక్రమ్.